బంగ్లాదేశ్ జట్టుపై భారీ విజయంతో టీమిండియా జోసు మీద ఉంది. బంగ్లాతో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ఆట తీరును కనబర్చారు. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం WTC పాయింట్ల టేబుల్లో టీమిండియా టాప్ లో కొనసాగుతుంది. ఇక WTC ఫైనల్లో బెర్తు ఖరారు కావాలంటే టీమిండియా ఆడబోయే టెస్టులో కనీసం 4 టెస్టు మ్యాచ్లైన విజయం సాధించాల్సి ఉంది. అంటే బంగ్లాదేశ్ తో మరో టెస్టు మ్యాచ్, అలాగే న్యూజిలాండ్ తో 3 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో స్వదేశంలో టీమిండియా తలపడబోతుంది. ఇక ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో వారి సొంత గడ్డపై 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభమవుతుంది. ఇక ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా జట్టును ఓడించాలంటే భారత జట్టులో 2 ఆటగాళ్లు కీలకమని ఇయాన్ చాపెల్ అన్నారు. టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్, అలాగే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలు ఆసీస్ జట్టుపై భారత్ ఆధిపత్యం సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తారని చెప్పాడు. భారత జట్టు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లపై టెస్టు సిరీస్ ను గెలుచుకోవడంతో పాటు ఆటగాళ్ల ఫిట్నెస్ కూడా చూసుకోవాలని, ముఖ్యంగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నాటికి పంతు బుమ్రాలు ఫిట్ గా ఉంటే ఖచ్చితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత్ గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఒకరు బ్యాట్ తో మరొకరు బాల్ తో టీమిండియా కీలక ప్లేయర్లు వీరేనంటూ చాపెల్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో 2వ ఇన్నింగ్స్ లో పంతు సెంచరీ చేశాడు. అయితే పంతుకు ఆస్ట్రేలియా గడ్డపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2021 ఆస్ట్రేలియన్ సిరీస్ లో రిషబ్ పంత్ సిడ్నీ బ్రిస్బేన్ లో తన అద్భుత ఆట తీరును కనబర్చాడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా మంచి ఫామ్ లో ఉన్నాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నాటికి గాయాల పాలవ్వకుండా ఉంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. నవంబర్ 22, డిసెంబర్ 6, డిసెంబర్ 14, డిసెంబర్ 26, అలాగే జనవరి 3వ తేదీలలో 5 టెస్టుల సిరీస్ జరగనుంది.